ఇగో పెద్ద సినిమాటోగ్రాఫర్ మన మహేష్ భాయ్. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముదమ్మా ముద్దైనా అరుగుతదా తనని చూడకుండా ఎట్లుంటావో పిల్లగా తను లేకుండా అర్థం అటు గిటు చప్పా 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 గీకింది ఇట్లా షేపట్ అయిపోయింది ముఖం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మావిడ బ్రో పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ చూపించిన హుకుం టైగర్ కా హుకుం. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం షూట్కి అయితే వచ్చినాం. ఏం షూట్ అంటే అది కాదు, నేను ఇంకా కెమెరా ఎందుకు పెట్టిన అట్లా. అరే మంచి క్లారిటీ కోసం ఏంది భయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈయన ఎవరో ఈయన ఇగ్నోర్ చేయరు, అనవసరంగా చూపించిన తరినానా తరినానా తని తందన నానా తరినా. అయితే ఇప్పుడు ఈయన మెయిన్ పాత్ర పోషిస్తుండు. మెయిన్ పాత్ర కాదు, మనం ఆల్వేస్ కమెడియన్, దట్స్ ఇట్. అంటే కమెడియనే గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు మనం ఇక చూడు హాయ్ అబ్బనా. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఏం సాంగ్ షూట్ అంటే పిల్లం పేరు వాణి పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే ఫోక్ సాంగ్ తీస్తున్నాం ఈరోజు. మనం అసలు వేరే లెవెల్ తీస్తాము. ఇంట్లో మనకు సపోర్టివ్ రోల్గా మనకు అంకుల్ కూడా ఉన్నాడు, జ్ఞానేష్ వాళ్ళ డాడీ. ఆయన మనతో చేయబోతుండు. మస్తు ఫన్ ఉంటుంది, ఇది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇగో మన సినిమాటోగ్రాఫర్ జ్ఞానేష్, ఇగో పెద్ద సినిమాటోగ్రాఫర్ మన మహేష్ భాయ్. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముదమ్మారే. అంకుల్ కూడా వచ్చాడు. కమెంట్ అయితే నా మాట అంకుల్ కూడా వచ్చేసాడు. అంకుల్ కూడా వచ్చి ఇది ఇందులో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ ఒకటి షూట్ ఉంది. షూట్ లోపల అదొకటి మెయిన్ రోల్ ఉంది. సో ఇప్పుడు అంకుల్ మనకు అంకుల్ కాదు, బ్రో రైట్. రాఖీ ఎట్లా స్టైలిష్ గా ఇలా వాడతా అన్నాడు. మంచిగా మందు వస్తుంది తర్వాత మందు సెటప్ కూడా ఉంది. షూ వేసుకోవాలి. మీరు అంకుల్ని గుర్తుపట్టిరుగా, మీరు మన సాంగ్స్ లో ఉంటాడు. అందరి రాతలు ఎట్లుంటావో పిల్లగా సాంగ్ లో తాత క్యారెక్టర్ చేసిండు. శ్యామ్, నీకు ఇంకా పెళ్లి కాలేదా? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. గుర్తుపడితే కింద గుర్తుపట్టిన చెప్పిండు. ఆటో డ్రైవర్ లాగా చేసిండు. ఈయన తాత వాళ్ళ మనవడా. సో నేను వచ్చేసి ఆ పాట మీకు గుర్తుంది కదా, ఎట్లుంటావో పిల్లగా తను లేకుండా ముద్దైనా అరుగుతదా తనని చూడకుండా. ఎట్లుంటావో పిల్లగా తను లేకుండా. ఈ సాంగ్ మీకు ఎంతమందికి నచ్చింది కింద కామెంట్ చేయండి. మనం ఫోక్ లాగ్ దిగుతున్నాము. ఈ ఫోక్ అయిపోయాక మళ్ళీ ఇంకో అప్డేట్ ఉంది, చెప్తా. ఇదైతే ఎట్లయితే షూట్ అయింది మొత్తం చూడండి, ఓకేనా? బాబు ఏం లేదు డార్లింగ్, మా కొత్త లేఖ అని చెప్తున్నా. ఇది ఎక్కడి దానికి ఫోన్ అమ్మ పెడతా. గైస్, మీరు అందరు గమనించారా మనీష్ తలకాయ అంత ఎందుకు ఉంటుంది అని మీరు కామెంట్ ఎప్పుడైనా చేసిరా? మీరు చేయండి. ఆయన తలకాయ ఎందుకు అట్లా ఉంటుంది అంటే, ఒక రోజు ఏమైందంటే ఒక చీకటి గదిలోకి వెళ్ళిండు, ఎవరు లేరు అనుకోండి. తలుపులు వేసిండు, లోపలికి పోయిండు. ఒక గండు పిల్లి పెద్ద అటు గిటు చప్పా 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 గీకింది ఇట్లా షేపట్ అయిపోయింది ముఖం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గైస్, మన సాంగ్స్లలో మీకు ఏ సాంగ్ బాగా ఇష్టం కింద కామెంట్లు చేయండి. అండ్ ఈసారి చాలా మంచిగా ఉంటుంది. యాస్టీస్ మన జ్ఞానేష్ ఈసారి ఎట్లా మంచిగా తీసుకోవాలి. ఈసారి జ్ఞానేష్ బాయ్ డిఓపి రైడ్ వడరా నువ్వు ఇక్కడ తీస్తుంటే మళ్ళీ ఆడొచ్చి తీసుకో సార్.
గైస్ వీళ్ళు మొత్తం అన్సబ్స్క్రైబ్ కొట్టారు వీళ్ళు. కొట్టకూరి సపోర్ట్ చేయరు. అరే గైస్ మీరు అందరు సపోర్ట్ చేయాలి. నువ్వు ఏ ఊరి నుంచి వచ్చినావు భయ? అద్దాలు పెడితే పైకి పెడతా అన్నట్టు అట్లా ఉండే కానీ సరే నో ప్రాబ్లం. పైకి పెట్టేసాను బెటర్. స్టైల్గా ఉంటాయి ప్రైవేట్ పెడతాం. అది పెడితే బరాబర్ ఉండదు కానీ భయా చూడు పెట్టిస్తా అని చెప్పి సీన పెట్టుకుంటుడు. నీకు అంతా సోకుంటే పెట్టుకో జ్ఞానేష్, పెట్టుకో తిరుగు. हुकुम टाइगर का हुक्म. చల్దా ఒకటి కొట్టేసి. సో మా బ్రో అయితే రెడీ అయిపోయిండు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో మనము, ఆ జనరేషన్ లో బ్రో. నువ్వు ఎంత చెప్పిన అంకుల్ చేసేది చేస్తున్నా అంతే, అంతకుమించి ఏం లేదు. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. గైస్ స్టార్ట్ అయితే అయిపోయినాం మేము. ఏడిపోతున్నాం. ఇందడ ఒక డైలాగ్ వినిపించింది నాకు. షూట్ ని స్టార్ట్ అయింది. అయ్యా భయానికి అనడానికి కూడా వస్తుంది. ఇప్పుడు పోయేది ఎడకంటే వైన్స్ దేనికి పోతున్నాం అంటే స్తూట్కి పోతున్నాం. భయా నేను చూడండి ఫ్రెండ్స్ షూట్ కష్టాలు. అంకుల్ అయితే మస్తుండు వేరే అసలు మొత్తం. అక్కడ పోయి మా అన్న మాట్లాడుతుండు పర్మిషన్ ఇస్తారా అయ్యారా అని చెప్పి. ఎంత తీసుకున్నావు? నా దగ్గర ఫుల్ ఉంది. సాయంత్రం వచ్చా వచ్చాను అంతే. ఓకేనా? టీ షర్ట్ అయితే చేంజ్ చేసిండు బ్రో. సారీ అంకుల్ కాదు బ్రో. బ్రో బాగా తీస్తారు మీరు, బాగా తీస్తున్నారు. నాట్ అంకుల్, బ్రో బ్రో ఓన్లీ బ్రో. నేనే మాకు అంకుల్. చెప్పమ్మా. అంటే ఇప్పుడు ఈయనకి ఏం పని లేదు, ఇక ఇట్లా కొట్టుకోవడం పని. ఓకేనా? గాయ్స్ చూసిర్రా కష్టాలు. అంతే వెళ్ళిపోవాలి. ఇట్లా చెప్తూ ఉంటాను నేను. ఇటు వెళ్దామా? ఇద్దరం ఒక పక్కకి వెళ్దామా? నేను అట్లా వస్తా, మీరు ఇట్లా వస్తారు. అవును ఇట్లా వస్తాం. ఓకే నేను చెప్తూ ఉంటా. ఏం కాదు, ఓకే అట్లా అట్లా ఓకేనా? ఓకే అనుకుందాం. అంటే సైలెంట్ పెట్టేదా? నో ప్రాబ్లం. ఏం కాదు, పొద్దుగుకల పోదాం. 4K సాయంత్రం అయినా పోదాం. కొంచెం బ్యాక్ వెళ్ళండి. రెడీ రోలింగ్ యాక్షన్. ఏం కాదు. ఓకేనా? సాయంత్రం రావచ్చు. గాయ్స్ ఇప్పుడైతే మేము జర్సేపు కూర్చుందామని కూర్చున్నాం. అన్నా ఇంటిదాన్ని ఇది ఇంటిది నాకు ఉడుకుతుందా? గాయ్స్ మేము వచ్చినామని చెప్పి మాకు కూలర్ పెడుతున్నాం. మాకోసం కాదా? అయితే ఓకే, మాకే గాలి మాకే వస్తుంది. చలో సాయంత్రం నైట్ అన్న మళ్ళీ ఇంకోటి ఉన్నది టీ షర్ట్ కావాలి. అంకుల్ ఏం డైలాగ్ అంకుల్? ఈ టీషర్ట్ మీద ఏముందో సారీ అంకుల్ ఈ టీ షర్ట్ మీద ఏం డైలాగ్ ఉంది? ఎస్ బ్రో. ఎస్ అంటే ఏంది బ్రో? చెప్పండి బ్రో. భయం తలుసుకుంటే గుండెలు గుబేలం అంటే బ్రో. అరే చీటికి మాటికి గొడవ పెడతారే, అరే గల్లీలల్లా గుంజి కొడతారే. ఎందుకు బ్రో అసలు ఏమైంది బ్రో? ఎవరి పేరు బ్రో అది? ఏమైంది అసలు? అది అడగక బ్రో ఆ విషయం. నాకు మళ్ళీ గుర్తు చేయదు బ్రో. బ్రో ఎవరు బ్రో? ఎవరు బ్రో?
మా ఆవిడ బ్రో పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ చూపించిననే మా ఆవిడ గసగసలు మా ఆవిడ ప్రేమతో ఉన్న భగవన్నాలు ఎత్తేస్తుంది గైస్ అయ్యో 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 అయ్యో